మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇన్నోసెంట్ టూరిస్ట్ ని టెర్రరిస్ట్ అటాక్ లో వాళ్ళు చంపేశారు నిర్దాక్షిణ్యంగా. ప్రతి ఒక్క ఇండియన్ భారతీయుడి బ్లడ్ మస్ట్ బి బాయిలింగ్. ఈ అటాక్ జరగడానికి కారణాలు ఏంటంటారు? హిందువులని సెపరేట్ చేసి ఆ ప్యాంట్లు విప్పి ఐడెంటిఫై చేసి ఆఫ్ఘనిస్తాన్ మాతో పాటు ఉంటుంది, తాలిబాన్తో మేము చాలా ఫ్రెండ్లీ, వాళ్ళని మనం వాడుకోవచ్చు. ఈ ఫైట్కి ఆర్టికల్ 370కి ఏమైనా లింక్ అయి ఉందా? మన భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసర్స్ దానికి జవాబుగా పాకిస్తాన్ సైనికుల్ని బహిరంగంగా ఇది సరెండర్ చేయించాం. అది ఎంత చెప్పు దెబ్బ కంటే ఎక్కువ ఇన్సల్ట్ వాళ్ళకి. పాకిస్తాన్ విషయంలోకి వచ్చాక మన ఇండియన్ ఆర్మీ కానీ మన ఇండియా కానీ ఎందుకు సార్ వాళ్ళ మీద జాలితో వదిలేస్తారా, లేకపోతే మనం వేరే వాళ్ళని ఓడించి వేరే వాళ్ళ దగ్గర నుంచి కబళించి మనం తినాలని ఎప్పుడూ ఆశించలేదు. నిజంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అంటారా? పాకిస్తాన్కి గతి లేదు, వాళ్ళకి ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు. కానీ ఇప్పుడు చైనా మిలిటరీ కానీ ఒకవేళ కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ సపోర్ట్ చేసిందంటే మన ఇండియాకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మన ఇండియన్ మిలిటరీకి కానీ వాటికి ఏమైనా? చైనా పాకిస్తాన్ ఈ సమయంలో ఇద్దరూ కలిసి రావడం దౌత్యపరంగా పాసిబుల్, కానీ మిలిటరీలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బార్డర్స్లోని ఎప్పుడు ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అని అంటారు సార్, అది నిజమా? అప్పుడప్పుడు టెర్రరిస్ట్ ని మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి అన్ప్రొవోక్డ్ ఫైరింగ్ చేసేవాళ్ళు. చాలా మంది ఫ్రీ హ్యాండ్స్ అంటే ఎంతో తెలియలేదు. అండ్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి ఈ ఫ్రీ హ్యాండ్స్ అని ఇచ్చిన తర్వాత ఎలాంటి డిఫరెన్సెస్ రాబోతున్నాయి? అంటే ఫ్రీ హ్యాండ్స్ అంటే ఎలా పడితే అలాగా ఎవరిని పడితే వాళ్ళకి కాల్చొచ్చా? లైన్ ఆఫ్ కంట్రోల్ దాటద్దు, అది దాటకుండా మీరు ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. సరే, ఈ వార్ వల్ల పాకిస్తాన్ అసలు మ్యాప్లో నుంచి ఉంటుందా, అంటే దాన్ని మొత్తం చేసేద్దామని ఇది ఉంటుందా, లేకపోతే జస్ట్ వార్నింగ్ ఇలా ఉంటుంది అని చేసి చూపించేస్తారా? రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా జరుగుతోంది, ఎవరూ ఎవరిని నాశనం చేయలేదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శుభ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఎక్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సార్ని ఈరోజు మన ఇంటర్వ్యూకి తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, వార్ అనే దాని మీద రోజుకొక వార్తలు మనందరం చూడడం జరుగుతుంది. ఏం జరుగుతుందా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం అందరం వెయిట్ చేస్తున్నాం అండ్ అందరం టీవీలకి అతుక్కుపోయి ఉండడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మన మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారిని మన ఇంటర్వ్యూకి తీసుకుని వచ్చి ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో మాట్లాడి. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే. నమస్కారం అండి. జై హింద్. జై హింద్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఓ వెరీ ఫైన్ అండి, కానీ టెన్స్గా ఉన్నాము. ఎందుకంటే మనకి పరిస్థితి అంత బాగాలేదు. బార్డర్స్ మీద మనకి ఎంతో బ్లడ్ బాయిల్ అవుతోంది. అవును సార్. మన ఇన్నోసెంట్ టూరిస్ట్ ని టెర్రరిస్ట్ అటాక్ లో వాళ్ళు చంపేశారు నిర్దాక్షిణ్యంగా. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇండియన్ భారతీయుడి బ్లడ్ మస్ట్ బి బాయిలింగ్. ఎట్లా చేయగలరు అనేది వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని, రివెంజ్ తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి అని అందరి భారతీయుల్లో ఇది ఉందండి. అందుకనే ఎప్పుడెప్పుడు న్యూస్లో ఏం జరుగుతోంది, ఏమైతోంది అనే దాంతో ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. వార్ జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది, ఎటువంటి చర్య తీసుకుంటాం, ఎట్లా ప్రతీకారం తీసుకుంటాం అనేది అందరిలో, మీ మనసులో మా మనసులో ఉంది. అవును, ఈ కౌంటర్ అటాక్ ఎలాగ ఇవ్వబోతున్నాం, గట్టిగా ఇవ్వాలి,
మనల్ని వదిలితే మనమే వెళ్ళిపోదాం పద, అలా మనమే వెళ్ళి ఫైట్ చేద్దాం ఫైర్ లో ఉన్నారు సార్ మన ఇండియన్స్ మొత్తం అందరూ. ఇది కొత్తగా ఉందన్నమాట. లైక్ ఈ అటాక్, ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది ఏంటంటే అంటే లైక్ అందరూ ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళు అంటే ముస్లిమ్సా హిందూసా అని తెలుసుకొని చంపడం ఒకటి, లేకపోతే ఈ ప్యాంట్లు విప్పి మరి చంపడం అనేది ఇది కావాలని అంటే ఏదో గట్టి మెసేజ్ చూపించాలి అని చెప్పి చేసినట్టు అని అనిపించింది సార్. అండ్ అక్కడ ఆ సర్కిల్లో మన మిలిటరీ వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు లేకపోవడం అది ఏమైంది సార్? ఎందుకు సార్ అలాగా ఈ అటాక్ జరగడానికి కారణాలు ఏంటంటారు? ఇటువంటి సంఘటన జరగడానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. వాటిల్లో ముఖ్యంగా ఇటువంటి చర్య తీసుకోవడం అది ఎందుకు హిందువులని సెపరేట్ చేసి ఆ ప్యాంట్లు విప్పి ఐడెంటిఫై చేశారు అనేది, దాని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అందరూ దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. కానీ బహుశా అంతా సవ్యంగా జరుగుతోంది, మొత్తం భారతదేశం ప్రోగ్రెస్ చేయడానికి వికసిత్ భారత్ కోసం ఎన్నో రకాలుగా మనం ముందుకు వెళ్తున్నాము. ప్రస్తుత ప్రభుత్వం నేతృత్వంలో అందరూ హాయిగా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, శాంతి భద్రతలు ఉన్నాయి, మన దేశానికి ప్రపంచ స్థాయిలో ఎంతో గౌరవం ఉంది. ఎన్నో దేశాలు మన ప్రధానమంత్రికి వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఇదే దీంట్లోని మనతో పాటే ఇది ఇండిపెండెన్స్ వచ్చిన పాకిస్తాన్లో అన్ని వైపుల నుంచి వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, పొలిటికల్ రైవలరీస్ ఉన్నాయి. అటు బలూచిస్తాన్ వాళ్ళు ఏమో ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళ ఆర్మీని దెబ్బ కొడుతున్నారు, ఆర్మీ సోల్జర్స్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోతున్నారు. ఇటు చైనా నుంచి సిపెక్ అది ఎవరైతే అంత డబ్బులు ఇచ్చారో వీళ్ళకి అది ప్రోగ్రెస్ కావటం లేదు. ఆ చైనీస్ ఇంజనీర్స్ని అక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళని ఎత్తుకుపోతున్నారు, చంపేస్తున్నారు. అటు నుంచి వీళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వెళ్ళిపోతే ఆఫ్ఘనిస్తాన్ మాతో పాటు ఉంటుంది, తాలిబాన్తో మేము చాలా ఫ్రెండ్లీ, వాళ్ళని మనం వాడుకోవచ్చు అని అనుకున్నారు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత మిలిటరీ లీడర్షిప్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ అండర్ అటాక్. అందరు ఏం చేస్తున్నారు, ఏమి చేతకాని వాళ్ళు అని. సో అయ్యేటప్పటికీ ఒకటేమో వాళ్ళు డిఫెన్సివ్లో ఉన్నారు, అందరూ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, వీళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి ఒకటి. ఇంకోటేమో కుళ్ళు. ఇది 5.5 ఏళ్ల క్రితం ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత శాంతి భద్రతలు జమ్మూ కాశ్మీర్లో బాగా నిలదొక్కున్నాయి, ప్రోగ్రెస్ అవుతోంది, టూరిస్ట్ వస్తున్నారు, చాలా సేఫ్టీ భద్రత చాలా బాగా ఉంది అందరికీ. G20 సమ్మిట్లో భాగంగా ఒక కాన్ఫరెన్స్ అక్కడ చేశారు. ఇది విదేశాల నుంచి వచ్చే ఇది సీనియర్ ఆఫీషియల్స్ని అక్కడికి తీసుకెళ్తున్నారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇంత బాగా జరిగింది ఎప్పుడూ జమ్మూ కాశ్మీర్లో లేదు. ఇది రాళ్ళు రువ్వడం కానీ టెర్రరిస్ట్ అటాక్లు కానీ ఇటువంటి అన్నీ ఆగిపోయాయి. వాళ్ళకి వచ్చే డబ్బు ఆగిపోయింది. వాళ్ళకి లోకల్గా సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఇది UAPA కింద మనం దాన్ని బ్యాన్ చేసేసాం, వాళ్ళని హౌస్ అరెస్ట్లో పెట్టేశాం, వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. సో వాళ్ళ మీద అన్ని బలగాలు ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్, పోలీస్, CRPF, BSF అని కలుపుగోలుగా లెఫ్టినెంట్ గవర్నర్ కింద బాగా పనిచేస్తున్నాయి. సో అంత ఉండడం వాళ్ళకి ఇదేమిటి కశ్మీర్లో వాళ్ళందరూ దే ఆర్ నాట్ హ్యాపీ, దే వాంట్ ఇండిపెండెన్స్, దే వాంట్ టు జాయిన్ విత్ పాకిస్తాన్ అని ఇట్లాంటి కబుర్లు, ఇట్లాంటి నెరేటివ్ అంతటా చెప్పాలని చూస్తున్నారు. కానీ మిగతా దేశాలు దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. అంతా సవ్యంగా ఉంది జమ్మూ కాశ్మీర్లో, దీనికి ఏమీ చేయాల్సింది లేదు. దీంట్లో ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో ఏదన్నా ఇష్యూ ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది ఇండియన్ జమ్మూ కాశ్మీర్లో కలపాలి, అది ఒక్కటే నెరేటివ్ మనం అంతటా చెప్పాము, అది యాక్సెప్టబుల్ టు ఎవ్రీబడి. అయ్యేటప్పటికీ పాకిస్తాన్ తను ఒక ఫిగర్, ఏదో ఇంటర్నేషనల్ అఫైర్స్లో తను కూడా ఉన్నది అని చెప్పి అందరూ మర్చిపోయారు. ఒకటి అది చేయడానికి,
అయి ఉండొచ్చు, ఆ లోకల్ పాపులేషన్, డొమెస్టిక్ పాపులేషన్ని ఆర్మీకి కొంచెం గౌరవం తీసుకురావడానికి, ఇండియా మీద ఏదన్నా చేస్తే ఇండియా వస్తుంది, ఇండియా మీద రావాలి జమ్మూ కాశ్మీర్ అంటే వాళ్ళందరూ ఒకటై వాళ్ళని సపోర్ట్ చేస్తారు అని ఊహాగానాలు చేసుకొని ఉంటారు. దానివలన ఇటువంటి ఘాతకమైన చర్య తీసుకున్నారు. ఇది కిరాతకమైన చర్య, ఇది హ్యుమానిటీకి వ్యతిరేకం. ఏ మతంలోనూ ఇట్లా చేయాలని చెప్పరు, కానీ దీనికి పాల్పడ్డారు. అందువలన ఇది మన భారత ప్రధాని సౌదీ అరేబియాలో ఉండి దాన్ని కట్ షాట్ చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని, అది అంతటా అందరికీ తెలిసిపోయింది. ఆయన వెంటనే వచ్చాడు, అమిత్ షాని ఇక్కడికి పహల్గాం పంపించాడు, అక్కడ ఇవన్నీ తెలుసుకున్నారు. ప్లేన్ నుంచి దిగ్గానే అక్కడ పాలం ఎయిర్ బేస్లోనే ఆయన కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం ఏమైంది అదంతా తెలుసుకున్నారు. వెంటనే సిసిఎస్ మీటింగ్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ అయింది. అందరూ దాంట్లో ఉన్న మంత్రులందరూ వచ్చారు. అంతకుముందు మిలిటరీ ఆఫీషియల్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, ఇది ఐబీ రా చీఫ్స్ వీళ్ళందరూ బ్రీఫ్ చేశారు. సో దాన్ని మొత్తం తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రికి మటుకు భలే కోపం వచ్చి ఉంటుంది. తనే వెళ్ళి గన్ తీసుకొని కొట్టేద్దామా పొడిచేద్దామా అన్నంత కోపం వచ్చి ఉంటుంది. అందుకనే ఆయన మధుబనిలో కొన్ని వర్క్స్ని ఓపెన్ చేస్తూ ఇంగ్లీష్లో చెప్పారు, టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్, ఎండ్ ఆఫ్ ది ఎర్త్, ఎక్కడ ఉన్నా వాళ్ళని పట్టుకొని శిక్షిస్తాము అని ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో ఎందుకు చెప్పాడు? హిందీ దాంట్లోకి వెళ్ళి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాకి తెలియాలని. ఇది చాలా సీరియస్గా ఉన్నాం. ఇది ఇంతకు ముందు చేసినట్టు ఒకసారి ఊరి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు, ఇది వీళ్ళది పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్ చేసినట్టు, దాంతోని వీళ్ళకి బుద్ధి రాదు వీళ్ళకి. కానీ వీళ్ళు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళని ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళని, వాళ్ళ వెనకాల ఎవరున్నారో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని, వీళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ వస్తుందో ఆ ట్రైనింగ్, ఆ ఏరియాని ధ్వంసం చేస్తానని ప్రధానమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆయనతో పాటు ప్రతి భారతీయుడు, ప్రతి పొలిటికల్ పార్టీ ఆయనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా మన ప్రధానమంత్రి, మన భద్రతా దళాలు అన్నిటికీ సపోర్ట్గా మన ప్రతి ఒక్క భారతీయుడు ఉన్నాడండి. సార్, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత లైక్ ఏం జరిగింది? అంటే ఇదంతా ఈ ఫైట్కి ఆర్టికల్ 370కి ఏమైనా లింక్ అయి ఉందా? అవునండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన క్రిమినల్ లాస్, సిఆర్పిసి ఇంతకుముందు, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, ఇవన్నీ మనకి మిగతా భూభాగంలో వర్తించేవి. కానీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు రణబీర్ పీనల్ కోడ్ అని ఏదేదో ఇదే కానీ వేరే రకంగా చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రతిదానికి 2 జెండాలు, వాళ్ళది సదర్ రియాసత్ అని అట్లా స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. దానివలన వాళ్ళకి ఏదో ఒరుగుతుంది అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏమీ ఒరగలేదు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ కశ్మీర్లో ఏదో జరుగుతోంది, వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, వాళ్ళని భారతదేశం అప్రెస్ చేస్తోంది అని దుష్ప్రచారం చేసి ప్రతి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దాన్ని రేజ్ చేయడానికి పాకిస్తాన్ దాన్ని ప్రయత్నిస్తూ వచ్చింది. అది ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా మన భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసర్స్ దానికి జవాబుగా తిప్పికొట్టారు. అయినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని. ఎందుకంటే 1971 వార్, మీరు పుట్టారో లేదో తెలియదు, 71లో మనము ఇండియా ఈజ్ ది ఓన్లీ నేషన్ విచ్ వేజ్డ్ ఎ వార్ అండ్ లిబరేటెడ్ బంగ్లాదేశ్ అండ్ స్ప్లిట్ పాకిస్తాన్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఇంటూ 2 అండ్ బంగ్లాదేశ్ వాజ్ ఫార్మ్డ్. దాంతోపాటు ఒక జనరల్ నియాజీని 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని బహిరంగంగా ఇది సరెండర్ చేయించాము. అది ఎంత చెప్పు దెబ్బ కంటే ఎక్కువ ఇన్సల్ట్ వాళ్ళకి.
అయ్యేటప్పటికీ పాకిస్తాన్లకి ఎటు చూడాలో తెలియదు. మన ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్న సైన్యం ఇలా ఇది ఓడిపోయింది, సరెండర్ అయింది అని 3 ఏళ్ళు వాళ్ళకి మనం తిండి పెట్టాము. తర్వాత సిమ్లా అగ్రిమెంట్ అయింది. సిమ్లా అగ్రిమెంట్ తర్వాత వాళ్ళని వెనక్కి ఇచ్చేసాం. అది మన ఇది విశాల హృదయం. మన భూభాగం కూడా కొంచెం ఇచ్చేసేసి మాకు కావలసిన భూభాగం తీసుకున్నాం. కానీ యుద్ధంలో గెలిచిన తర్వాత ఇంత ఔదార్యం చూపించడం ఇది భారతదేశానికే ఎగుతుంది. ఎందుకు సార్ ప్రతిసారి అంటే పాకిస్తాన్ విషయంలోకి వచ్చాక మన ఇండియన్ ఆర్మీ కానీ మన ఇండియా కానీ ఎందుకు సార్ వాళ్ళ మీద జాలితో వదిలేస్తారా, లేకపోతే ఎందుకు ఫైట్ చేయరు ఎక్కువ? ధర్మో రక్షతి రక్షతః అని చెప్పి మనం ఎప్పుడు సత్యమేవ జయతే, ధర్మం నెగ్గుతుంది, ధర్మం పక్షంగా ఉంటాం. అది ఏది చేసినా కూడా ధర్మ ప్రకారంగా చేస్తాం. మనం వేరే వాళ్ళని ఓడించి వేరే వాళ్ళ దగ్గర నుంచి కబళించి మనం తినాలని ఎప్పుడూ ఆశించలేదు. మన పూర్వజులు చేయలేదు, మనము ప్రస్తుత కాలంలో మనము చేయలేదు. కానీ పాకిస్తాన్ అది ఫామ్ అవ్వడమే ఇండియాకి అపోజిషన్లో ఫామ్ అయింది. అది ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ మనతోని కలియాలని చెప్పి సంధి చేసిందో, యాక్సెషన్ అగ్రిమెంట్ చేసిందో, వాళ్ళు వచ్చి అటాక్ చేశారు. 1947లో మనం ఇద్దరం ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ అయ్యాయని, దాన్ని వాళ్ళు అటాక్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా జమ్మూ కాశ్మీర్ని వాళ్ళల్లో కలుపుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. బహుశా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నీరు కావాలి, ప్రతిదానికి వాటర్ కావాలి. వాటర్ సోర్సెస్ అన్ని జమ్మూ కాశ్మీర్లోంచి పారుతున్నాయి. సింధు నది కానివ్వండి, ఝేలం నది కానివ్వండి, చేనాబ్ నది కానివ్వండి, ఇవి మన భూభాగంలో ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా మనం ఇది దాన్ని ఆపేయచ్చు. ఆ భయం వాళ్ళకి ఎప్పుడూ ఉండేది. కానీ 1960లో దాని సంధి, ఇండస్ వాటర్ ట్రీటీ సంధి చేసుకున్నారు. అప్పటి నుంచి 1947 కానివ్వండి, 48 కానివ్వండి, 65 వార్ కానివ్వండి, 71 కానివ్వండి, 99 కానివ్వండి, ఎప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయలేదు. మేము దాన్ని ఒప్పుకోమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎంత ఇది యాంగర్ ఉందంటే అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయాల్లో మొదటిది ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు ఆపేస్తున్నాము. దాని తర్వాత వాళ్ళకి వీసాలు ఎవరైతే ఇచ్చామో వాళ్ళందరూ వెంటనే 48 గంటల్లో వెళ్ళిపోవాలి. మెడికల్ వీసా ఇచ్చిన వాళ్ళు 29 ఏప్రిల్ దాకా వెళ్ళిపోవాలి. అటారీ వాఘా బార్డర్ దాన్ని బంద్ చేసేస్తున్నాం. అటు నుంచి ఎవరు ఇటు రాక్కర్లేదు, ఏ ట్రేడు కాక్కర్లేదు. ఈ దౌత్య సంబంధాలు మేము తక్కువ చేసేస్తున్నాం. మీ మిలిటరీ ఆఫీషియల్స్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నారు. మీ టోటల్ స్టాఫ్ 50 మంది ఎంతో ఉన్నారు, దాన్ని 30 మందికి తగ్గించేశారు. ఎందుకంటే వాళ్ళకి హై కమిషన్ పెట్టినా కూడా దాంట్లో అందరూ గూఢాచారులే. వాళ్ళ పనే ఇండియాని ఎలా కించపరచాలి, ఎలా వీళ్ళని యాక్టివేట్ చేయాలి, కాశ్మీరీ వాళ్ళకి కానివ్వండి, ఎవరికన్నా దౌర్జన్యం పాల్పడే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అదే పని చేస్తుండేది వాళ్ళు. పెద్ద భారత పాకిస్తాన్ సంబంధాలు బాగు చేయాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అది చాలా మంచి నిర్ణయం. ఇది కాకుండా డిప్లొమాటికలీ పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలని చెప్పి మనం మన మీద ఏం దాడి జరిగింది మన భూభాగంలో, దానికి మనం ఏ చర్యలు తీసుకుంటున్నాము అనేది వెంటనే మిగతా అంబాసిడర్స్ని పిలిచి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో బ్రీఫ్ చేశారు. అయ్యేటప్పటికీ గ్లోబల్ ఒపీనియన్ మన సైడ్ వచ్చింది. అది పహల్గామ్ ఇన్సిడెంట్ కాగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, యూకే, ఫ్రాన్స్, ఇటువంటి యూరోపియన్ యూనియన్ అన్నీ మనకి సపోర్ట్గా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాదానికి బాధితులే. అటువంటి టైంలో మనకి గ్లోబల్ సపోర్ట్ ఉంది, డొమెస్టిక్ సపోర్ట్ ఉంది, ఇది మిలిటరీ సపోర్ట్ ఉంది, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం.
వీఆర్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. కానీ సార్ వాళ్ళకి చైనా సపోర్ట్ ఉంది, చైనా పెద్ద కంట్రీ కదా అని చెప్పి ఇవన్నీ నడుస్తున్నాయి సార్. నిజంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అంటారా మిలిటరీ? చైనా వాళ్ళకి పాకిస్తాన్కి గతి లేదు. వాళ్ళకి ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు అనుకునేవాళ్ళు సౌదీ అరేబియా మా ఫ్రెండ్, అది యుఏఈ మా ఫ్రెండ్, వీళ్ళన్ని ముస్లిం దేశాలు మాకు హెల్ప్ చేస్తాయని. కానీ ప్రతి ఒక్క ముస్లిం కంట్రీలో మన సంబంధాలు చాలా బాగా ఉన్నాయి. మన భారత ప్రధాని ఎక్కడికి వెళ్తే అక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇస్తున్నారు. వాళ్ళు మతం పేరిట ఇది మేము మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకునేవాళ్ళు. అటువంటిది ఏమీ జరగలేదు. చైనాకి వాళ్లకు ఎవరు ఆపోజిట్? వాళ్ళు గ్రోయింగ్ కంట్రీ, వాళ్ళేమో టొటాలిటేరియన్. ఇది వాళ్ళు ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్ లాగే అనుకోండి. ఒక పార్టీ పొలిటికల్ సిస్టమ్ వాళ్ళది వేరే. అటు వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు. సో ఇప్పుడు అమెరికా హెల్ప్ చేయకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో వీళ్ళు అప్పటి నుంచి చైనా ఏమో పాకిస్తాన్కి, ఇండియాకి అగేన్స్ట్గా ఒకళ్ళు ఉండాలి అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చింది. ఇండియాని పెరగకుండా ఉండడానికి, ఇండియా డిప్లొమాటికల్లీ గ్లోబల్లీ అసెట్ మంచి స్థానానికి రావడాన్ని ఆపడానికి చైనా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చింది. టర్కీ కూడా అటువంటి చర్యల్లోనే భాగంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ చాలా వరకు చైనావే. కానీ చైనా మిలిటరీ ఎక్విప్మెంట్ ఎంతవరకు రిలయబుల్ అనేది మనకి తెలియదు. ఎందుకంటే అది ఎప్పుడు వాడినది కాదు. అది మనం వింటున్నది వాళ్ళు వాడుతూ ఉండగానే అది పగిలిపోతుందని, సరిగ్గా పనిచేయదని అని వింటూ ఉంటాం. సరే, ఇప్పుడు చైనా మిలిటరీ కానీ ఒకవేళ కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ సపోర్ట్ చేసిందంటే మన ఇండియాకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మన ఇండియన్ మిలిటరీకి కానీ వాటికి ఏమైనా? మన స్ట్రాటజిక్ ప్లాన్స్లో ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు 2.5 ఫ్రంట్స్ అనేవాళ్ళం. అంటే ఒక సైడ్ పాకిస్తాన్, ఒక సైడ్ చైనా, మిగతా హాఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇవి ఉంటాయని చెప్పి దీనికి ప్లానింగ్ మన దగ్గర రెడీగా ఉంది. ఒక సైడ్ డిటరెన్స్ అంటే మనం వాళ్ళని చైనా పాకిస్తాన్ ఈ సమయంలో ఇద్దరూ కలిసి రావడం దౌత్యపరంగా పాసిబుల్, కానీ మిలిటరీలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే చైనా తను ఒక గొప్ప దేశం, మొత్తం ప్రపంచంలోనే నేను ఒక లీడర్ని అనే వాళ్ళు వెళ్ళి ఇట్లా కొట్లాటల్లో ఒకళ్ళకి సపోర్ట్ చేసి యుద్ధరంగంలో చేరడం వాళ్ళకి అంత వాళ్ళ పేరుకి వాళ్ళ స్టేటస్కి మంచిది కాదు. కానీ మనం దేనికైనా సిద్ధమై ఉండాలి, సిద్ధమై ఉన్నాము. సార్, ఇప్పుడు ఏదైతే ఈ వార్ వల్ల సివిలియన్స్కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? మిలిటరీ వల్ల, దేనివల్ల అయినా, వాళ్ళ మిలిటరీ వల్ల కానీ, లేకపోతే ఇటువైపు ఏదైనా థ్రెట్ ఉన్న ఏమైనా ఉంటాయా స్టేట్స్? ఒకటండి, ఎప్పుడు వార్ అయినా కూడా మన ఎకనామిక్ సిచ్యువేషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఏదైతే డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నామో అవన్నీ మన మిలిటరీ వేర్విదాల్ని, ఈ వెపన్ సిస్టమ్స్ని కొనుక్కోవడానికి, ఏవైతే దాంట్లో వాడేసామో దాన్ని రీకూప్ చేయడానికి వాడాల్సి వస్తుంది. కాబట్టి యుద్ధంలో మన ఇది ప్రోగ్రెస్ అనేది, మన డెవలప్మెంట్ అనేది వెనక్కబడుతుంది. యాక్చువల్గా యుద్ధంలో వెళ్లకుండా మనకి కావలసినట్టుగా వాళ్ళ బిహేవియర్ చేర్చుకోవడంలోనే చాణక్య నీతి ఉంది. అది చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ యుద్ధం మన మీద యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ చేయాలి అంటే బ్రహ్మాండంగా చేయగలము. వాళ్ళకంటే ఎన్నో రెట్లు మన దగ్గర సైన్య శక్తి ఉంది, లీడర్షిప్ ఉంది, వాళ్ళని నాశనం చేయగలం. మనకు తెలివి ఎక్కువ ఉందని అంటుంటారు. చాణక్యుడి నుంచి అప్పటి నుంచి మన ఇది అందరూ మేధావులందరూ ఇక్కడ నేర్చుకున్నారు. తక్షశిల కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, విక్రమశిల ఇది యూనివర్సిటీ కానివ్వండి, అందరూ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే. ఇక్కడే ఈ అంతా ఈ ఎకానమీ, అర్థశాస్త్ర, ఇవి డిప్లొమసీ, ఇవన్నీ ఇక్కడ పుట్టినవే. సార్, ఇప్పుడు నార్మల్గా బార్డర్స్లోనే ఎప్పుడు ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అని అంటారు సార్, అది నిజమా? అంటే ఎప్పుడు బార్డర్లో ఫైరింగ్ అవుతూనే ఉంటుందా వాళ్ళకి మనకి? ఇది ఎప్పుడైతే ఇది మనం 1971 షిమ్లా అగ్రిమెంట్ తర్వాత
ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ని మనము ఐడెంటిఫై చేసి మనం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లాగా అనుకున్నాము అంటూ మీరు ప్రొవోక్ చేయొద్దు, మేము ప్రొవోక్ చేయము అని చెప్పి ఒప్పందం చేసుకున్న తర్వాత క్రాస్ బార్డర్ ఫైరింగ్స్ తగ్గాయి. కానీ అప్పుడప్పుడు ఈ టెర్రరిస్ట్ని లోపలికి మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి వాళ్ళు అన్ప్రొవోక్డ్ ఫైరింగ్ చేసేవాళ్ళు. దానికి రెస్పాన్స్గా మనం కూడా ఫైరింగ్ చేసేవాళ్ళం. ఈ ఫైరింగ్ జరుగుతున్నప్పుడు మన ధ్యాస అంతా ఒక ఏరియాలో ఉంటే వేరే ఏరియాలో నుంచి వాళ్ళ ఇది టెర్రరిస్ట్ను లోపలికి చొచ్చుకొచ్చే వాళ్ళు, వాళ్ళకి హెల్ప్ గైడ్స్ ఉండేవాళ్ళు, లోకల్ పాపులేషన్ ఉండేది, వాళ్ళకి తిండి భోజనం ఉండడానికి ఇల్లు అవన్నీ ప్రొవైడ్ చేసేవి. వాళ్ళు ఒకవేళ ఇది పర్వతాల్లో వెళ్ళి దట్ట అడవుల్లో ఉంటే వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా లోకల్ పాపులేషన్ ద్వారా వచ్చేది. వాళ్ళల్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళకి సపోర్ట్గా నినాదాలు చేసేవాళ్ళు. ఒకవేళ మన భారత సైన్యం కానీ రాష్ట్రీయ రైఫిల్స్ కానీ వాళ్ళ మీద ఆపరేషన్స్ చేస్తూ ఉంటే, క్యాసో అంటారు, కార్డనెంట్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటే మొత్తం గుంపు గుంపుగా వాళ్ళందరూ ఊరు మొత్తం వాళ్ళని చుట్టుముట్టి ఈ టెర్రరిస్ట్ని పారిపోయేలాగా అంటే వాళ్ళు ఎస్కేప్ అయ్యేలాగా చేసేవాళ్ళు. అటువంటి రోజులు నేను చూశాను. 370 దాటిన తర్వాత ఎలా సేమ్ జమ్మూ కాశ్మీర్లో అందరూ ఎలా బాగున్నారో, వాళ్ళ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుందో, వాళ్ళ ఆ ప్రాంతాల్లో ఆర్మీ స్కూల్స్, ఆర్మీ గుడ్విల్ స్కూల్స్ అని పెట్టి వాళ్ళకి మనం ప్రోత్సహిస్తున్నాము, వాళ్ళకి క్రికెట్ మ్యాచెస్ పెట్టి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి తీసుకెళ్తున్నాము, ఈ టెర్రరిస్ట్ ఐడియాలజీ నుంచి దూరం తీసుకురావడానికి ఈ యువతని చేస్తున్నాము. ఇవన్నీ ఫలిస్తున్నాయి. ఇవి ఫలించే ఇవి శాంతి భద్రతలు నెలకొన్నాయి. కానీ ఈ పెహల్గాం దాడి వలన అది అంతా ఇప్పుడు డౌట్ఫుల్గా అయిపోయింది. మళ్ళీ మనం చాలా అప్రమత్తతో ఉండాలి. ఏవైతే మన ఇది కౌంటర్ ఇన్సర్జెన్సీ గ్రిడ్ని ఎస్టాబ్లిష్ చేశామో, చైనా గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత చైనాతోని మనకు వచ్చిన కొంచెం టెన్షన్ వలన కొన్ని ఫోర్సెస్ని కాశ్మీర్ నుంచి తీసి, జమ్మూ కాశ్మీర్ నుంచి తీసి అటు ఈస్టర్న్ లదాఖ్ వైపు పంపించారు. అయ్యేటప్పటికీ ఈ రియాసీ ఆ ఏరియాలో కొంచెం తక్కువ ఇది బలగాలు ఉన్నాయి ఆ గ్రిడ్లో. దీన్ని వాడుకొని వాళ్ళు మొన్న రియాసీలో 50 మంది ప్రయాణికులు చేస్తున్న బస్ని, పిల్గ్రిమ్ బస్ని ఆపి ఫైరింగ్ చేశారు. దాంట్లో 9 మంది చనిపోయారు. ఆ బస్ డ్రైవర్ దాన్ని తీసుకువెళ్ళి లోయలో ఇది అదుపు పడ్డాడు కాబట్టి తీసుకెళ్ళాడు కాబట్టి ప్రాణాలు మిగిలాయి, కొన్ని దెబ్బలు మటుకే తగిలాయి. లేకపోతే పెహల్గాం లాంటి దాడి అక్కడ జరిగి ఉండేది. అయినా ఆ 9 మంది చనిపోవడం కూడా చాలా విషాదకరమైన విషయం. అట్లానే ఇది మనం ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. గందర్బల్లో టనలింగ్ చేసేటప్పుడు అక్కడ వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వీళ్ళు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్లలో 7 మందిని వీళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపారు. ఇటువంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. సివిలియన్స్ని వాళ్ళు చంపుతూ వస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఘటన జరగలేదు అని అది న్యూస్లో అంతగా రాలేదు. కానీ ఈ పెహల్గాం ఘటన మటుకు మొత్తం భారతదేశాన్ని అతలాకుతలం చేసేసింది. అంటే ఇదంతా సోషల్ మీడియా వల్ల, లైక్ డిజిటల్ టీవీస్ ఇదంతా పెరగడం వల్ల ఈ న్యూస్ అనేది అవేర్నెస్ పెరిగింది. అది కరెక్ట్ అండి. సోషల్ మీడియా ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. మీరు ఒకటంటే నేను ఒకటి అంటాను, అది మీరు చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా అనేది దానికి ఎవిడెన్స్ మీరు ఇవ్వరు, నేను ఇవ్వను. మనం ఏమనుకుంటున్నామో మనకి తోచింది మనం వేసేస్తాము. కానీ దీని వలన వైరల్ అవుతాయి కొన్ని మెసేజెస్. దాని వలన ఏం జరుగుతోంది అనేది అది మనకి తెలుస్తుంది. కానీ అది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, అది అయిందా కాదా అనేది అది ఇన్వెస్టిగేషన్ వల్లనే తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాని ఉపయోగించి ఫాల్స్ నెరేటివ్స్ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకని చెప్పే కొన్ని ఛానల్స్ని భారతదేశం
దాన్ని బ్యాన్ చేసింది పాకిస్తాన్ ఛానల్స్ని. కానీ సార్ వాళ్ళు చేసే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు సివిలియన్స్ ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ స్టిల్ మనకి ఇన్స్టాగ్రామ్లోని స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇండియా వాళ్ళు నేను ఒకటి చూశాను రీసెంట్గా, ఇండియా వాళ్ళు వారని చెప్పి 13 రోజులు ఎన్నో రోజులు అవుతుంది, లేదా 8 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఏం చేయలేదా ఏంటి మేము వెయిట్ చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు సివిలియన్స్ పెడుతూ ఉంటారు. అవునండి. ఇలాంటివి ఆ వీడియోస్ అన్ని మన ఇండియన్ మిలిటరీ వరకు వస్తాయా? అందరూ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రతి మినిస్ట్రీలో ఈ సోషల్ మీడియాని మానిటర్ చేయడానికి యంత్రాంగం ఉంది. అవి చూస్తూ ఉంటారు. దాని వలన పెర్సెప్షన్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. అది దానికి ఎప్పుడైతే మనకి ఆర్మీలో ADGPI అని ఉంది, పర్సెప్షన్ ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ISPR ఉన్నట్టు మనము ఏది కరెక్టో అది అధికారపూర్వకంగా చెప్తాం. మన బ్రీఫింగ్స్ MEA ద్వారా కానివ్వండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కానివ్వండి, లేకపోతే క్యాబినెట్ కమిటీ డెసిషన్స్ని డిస్క్లోజ్ చేయడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కావాలని, ఇవన్నీ అఫీషియల్ సోర్సెస్, దాన్ని నమ్మచ్చు. కానీ మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మనం చెప్పలేము. నా సోర్సెస్ అంటారు. దాని మీద అంతగా మనం ఆధారపడి కరెక్ట్ అని నమ్మాల్సిన అవసరం లేదు. సార్ ఈ రీసెంట్గా మనకు ఇవి అయిన తర్వాత మనకి కొన్ని మీటింగ్స్ జరిగాయి, లైక్ మోడీ గారితో, ఇది లైక్ CCS అని, CES అని, CCP అని, ఇలాంటి మీటింగ్స్ జరగడం, ఎమర్జెన్సీ మీటింగ్స్ ఏవైతే పెట్టారో కొంతమంది ఆఫీసర్స్తో పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ప్రధాన డిస్కషన్స్ ఏముంటాయి సార్? ఇదండి, భారత యంత్రాంగంలో ప్రభుత్వంలో ఎన్నో మినిస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి మినిస్ట్రీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఉంటారు, అది మానిటర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కొలేట్ చేసి వాళ్ళ రెస్పెక్టివ్ మినిస్టర్స్కి చెప్పాలి. ఆ మినిస్టర్స్ వాళ్ళ సెక్రటరీస్ వెళ్ళి దాన్ని మిగతా వాళ్ళతోని కొలేట్ చేసి ఫైనల్ పిక్చర్, ఫుల్ పిక్చర్ ప్రధానమంత్రికి చెప్పాలి. అటువంటి యంత్రాంగమే ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మన నేషనల్ సెక్యూరిటీ గురించి, భద్రతా దళాల గురించి, మన యాక్షన్ గురించి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. CCPA, CCEA ఎకనామిక్ అఫైర్స్కి, పొలిటికల్ అఫైర్స్కి అలా తీసుకుంటారు. అక్కడ ఏమి జరుగుతుంది అనేది, ఏం డిస్కస్ అవుతుంది అంటే, ఏది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉందో, ఏది త్వరగా సాల్వ్ చేయాలో, దేనికైతే క్యాబినెట్ అప్రూవల్ కావాలో అవి డిస్కస్ అవుతాయి. దాని మీద చర్చించిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు అయితే మన ప్రజానీకానికి పబ్లిక్గా చెప్పగలమో అవి చెప్తారు. CCS మీటింగ్లో ఏమి జరిగింది అనేది అది చెప్పాలి, చెప్పవలసినది చెప్తారు, చెప్పకూడనిది చెప్పరు. సార్ ఇప్పుడు ఇదే ఏదైతే ఈ మీటింగ్స్ జరిగా అందులో మనకు ఒక మీటింగ్లో ఒక డిసిషన్ ఏదైతే ఫ్రీ హ్యాండ్స్ అని ఒక డిసిషన్, చాలామందికి ఫ్రీ హ్యాండ్స్ అంటే ఏంటో తెలియలేదు. అండ్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి ఈ ఫ్రీ హ్యాండ్స్ అని ఇచ్చిన తర్వాత అంటే ఎలాంటి డిఫరెన్సెస్ రాబోతున్నాయి? అంటే ఫ్రీ హ్యాండ్స్ అంటే ఎలా పడితే అలాగా ఎవరిని పడితే వాళ్ళకి కాల్చొచ్చా, లేకపోతే అందులో కూడా ఏమైనా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా మిలిటరీ? లేదండి, ఇది ఫ్రీ హ్యాండ్ అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడు కార్గిల్ వార్లో వాళ్ళు వచ్చి మన పర్వత ప్రాంతాల్లో హైట్స్లో ఆక్యుపై చేసి మనం వెళ్తున్న నేషనల్ హైవే 1కి వాళ్ళని మన అడ్డుకున్నారు. మన ఇది లాజిస్టిక్స్ లే లడాఖ్కి, సియాచిన్కి వెళ్ళాలి, దానికి ఆపారు. కొన్ని చాలా రోజులుగా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. అప్పుడు మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటద్దు, అది దాటకుండా మీరు ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చారో, ఎప్పుడైతే థియేటర్ కమాండ్ చేయడం, ఇంటిగ్రేషన్ పెంచడం అనేది చూస్తున్నారో, ఇటువంటప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వీళ్ళు నలుగురు కలిసి ఏమి చేయగలము, ఏది చేయాలి, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, నేవీ ఏం చేస్తుంది, ఆర్మీ ఏం చేస్తుంది, ఆర్మీకి హెల్ప్గా నేవీ ఏం చేస్తుంది, నేవీకి హెల్ప్గా ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇటువంటివన్నీ కలిసికట్టుగా మనం దగ్గరలో కొట్టాలా, దూరంలో కొట్టాలా,
ఎన్నో టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్లో ఏవి చూస్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళు ఆలోచించడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. లేకపోతే ప్రతిదీ ఎవరో అమెరికానో లేకపోతే అమెరికా నుంచి ప్రధానమంత్రికి కాల్ వచ్చి ఆయన కంట్రోల్ చేసి ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యదు, అట్లా చేయకుండా ఇది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము ఇందిరాగాంధీ శామ్ మానేక్షాకు 1971 వార్లో ఇచ్చింది. ఎట్లా ఇది పాకిస్తాన్ని తోని యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ని, వెస్ట్ పాకిస్తాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ని ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది, అటువంటి ఫ్రీడమ్ ఉందండి. ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది కదా సార్ దాని మీద. అవునండి. ఇప్పుడు ఈ ఫ్రీ హ్యాండ్ అంటే ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కొట్టుకోవచ్చా లేదా అనేది అది మనకి తెలియదు. అట్లా కాదు, జాయింట్ స్ట్రాటజీ అది చేసి అందరూ కలిసికట్టుగా ఒక ఆబ్జెక్టివ్, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఒక గ్రూప్, ఒక బెటాలియన్ చిన్న ఇదండి. ఇది మామూలుగా ముందు సెక్షన్ ఉంటుంది, తర్వాత ప్లటూన్, తర్వాత కంపెనీ, తర్వాత బెటాలియన్, తర్వాత బ్రిగేడ్, దాని తర్వాత డివిజన్ తర్వాత కోర్. ఇది బ్రిగేడ్ గ్రూప్స్ కూడా, ఇంటిగ్రేటెడ్ బ్రిగేడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి, బ్యాటిల్ గ్రూప్స్ కూడా ఉంటాయి. కోర్, దాని తర్వాత కమాండ్, థియేటర్ కమాండ్ అది ఉంటుంది, దాని తర్వాత ఆర్మీ. ఇప్పుడు ఒక భాగంలో జమ్మూ కాశ్మీర్లో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనకి ఎయిర్ ఫోర్స్ కావాలి. దాన్ని వాళ్ళని డైవర్ట్ చేయడానికి నేవీ కూడా మనకి హెల్ప్ చేయాలి. ఎటువంటి హెల్ప్ చేస్తుంది? విదేశాల నుంచి వచ్చే క్రూడ్ని అగర్ ఆపాలి అంటే వాళ్ళకి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీని తగ్గించడానికి, బయటి దేశాల నుంచి ఒకవేళ ఆర్మ్స్ అమ్యునిషన్ వస్తుంటే వాళ్ళని ఆపేయడానికి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటే వాళ్ళని పర్మిషన్ వస్తే వార్ అయితే నాశనం చేయడానికి ఇది నేవీ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుతం ఐఎన్ఎస్ విరాట్ మిగతా షిప్స్తో పాటు అరేబియన్ సీలో ఉంది, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంది. ఎన్నో మిసైల్స్ దాని మీద ఉన్నాయి, వాటితోని కావలసినప్పుడు మనం కొట్టచ్చు. సరే, ఈ వారు వల్ల పాకిస్తాన్ అసలు మ్యాప్లో నుంచి ఉంటుందా, అంటే దాన్ని మొత్తం చేసేద్దామని ఇది ఉంటుందా, లేకపోతే జస్ట్ వార్నింగ్ ఇలా ఉంటుంది అని చేసి చూపించేస్తారా? లైక్ ఈ వార్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది మీరు చూసారండి. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా జరుగుతుంది. ఎవరు ఎవరిని నాశనం చేయలేదు. ఈ ప్రస్తుత కాలంలో అటువంటి యుద్ధాలు, అటువంటి చర్యలు తీసుకోవడం హ్యుమానిటీకి మంచిది కాదు. మనకి ఏం కావాలి? ప్రశాంతంగా బతకాలి. మా ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ కావద్దు. మా ప్రోగ్రెస్ మేము చేస్తాం, మీ ప్రోగ్రెస్ మీరు చేసుకోండి. వార్నింగ్ అది అసలైన. కానీ ఇప్పుడు వీళ్ళు మనల్ని రెచ్చగొట్టి ఇటువంటి చర్యకు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి శిక్షించాలి. ఆ శిక్ష అనేది మన భారతీయులకందరికీ తెలియాలి. వాళ్ళు సాటిస్ఫై కావాలి, మొత్తం ప్రపంచం కూడా సాటిస్ఫై కావాలి, మన భారత ప్రభుత్వం కూడా సాటిస్ఫై కావాలి. ఆ ఆక్రోశం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. దెబ్బ కొట్టాను అని అది మొత్తం నాశనం చేయడం అనేది అది ఇక్కడ ఏం కాదు. ఫుల్ ఫ్లెజ్డ్ వార్కి వెళ్ళడం కూడా అది లాస్ట్ రిసార్ట్. ఆ షార్ట్ ఆఫ్ గోయింగ్ టు వార్ చాలా స్టెప్స్ ఉన్నాయి వాళ్ళని పనిష్ చేయడానికి. అవన్నీ ఉపయోగించడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మనం ఇన్ని స్టెప్స్ ఏమున్నాయి అంటే, మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాము దేంతోని, స్పెషల్ ఫోర్సెస్ తోని. ఇటువంటి స్పెషల్ ఫోర్సెస్ ని వాడి ఎల్ఓసి దగ్గర ఉన్న స్థావరాలు ఉన్నాయో, ఏ స్థావరాలు, ఇది టెర్రరిస్ట్ స్థావరాలు, వాళ్ళ ఇది క్యాంప్స్ ఎక్కడున్నాయో, వాళ్ళని ఎక్కడ పోషిస్తున్నారో, ఎక్కడ ట్రైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని నాశనం చేయడం, అది చేయగలం. మన ఇండియన్ ఎల్ఓసి దాటకుండానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్తోని బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్తోని అటాక్ చేసి వాళ్ళ ఈ శత్రు స్థావరాలని కానివ్వండి, ఇవి
ఇది టెర్రరిస్ట్ క్యాంప్స్ కానివ్వండి, వాళ్ళని ధ్వంసం చేయొచ్చు, వాళ్ళ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయొచ్చు. దీనికి మనం లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇంటర్నేషనల్ బార్డర్ కానీ క్రాస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ నేవీ కూడా ఇంటర్నేషనల్ వాటర్స్లోనే ఉండి వాళ్ళ ఏరియాలోకి వెళ్లకుండానే వాళ్ళ మీద దాడి జరపచ్చు. ఇవన్నీ మనకి ఎప్పుడు అనుకూలంగా ఉంటాయో అప్పుడే చేస్తాం. అదే ఒక ప్లాన్ ప్రకారం చేస్తాం. ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్. అవునండి. 2019లో మనకి స్ట్రైక్స్ జరిగాయి. మళ్ళీ దాని తర్వాత 2025 వార్. అంటే ఎలాంటి, అంటే మన దగ్గర ఉన్న వెపన్స్ కానీ దానికి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి సార్? ఇంకా బలం పుంజుకుందా? అంటే ఇంకా బలమైనవి ఉన్నాయా? అప్పటికి ఇప్పటికి ఏమైనా పెరిగాయా మన దగ్గర వెపన్స్ అలాగా? అవునండి. ఇంతకుముందు మనం నంబర్స్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్నవి హైటెక్ వెపన్స్. రఫాల్ అనేది ఇది 4.5 జనరేషన్ ఇది ఫైటర్ ప్లేన్, ఇవి మన దగ్గర వచ్చాయి. దీంతో ఏవైతే మిసైల్స్ ఉన్నాయో వాడగలమో అవి బ్రహ్మాండమైన మిసైల్స్, గ్రేట్ యాక్యురసీ. సుఖాయ్ 30s ఇవి మిరాజ్, జగ్వార్, ఇటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ ఉండడం వలన మన ఎయిర్ ఫోర్స్కి ఎంతో బలం పెరిగింది. బ్రహ్మోస్ మనం తయారు చేస్తున్నది, అది మన భూభాగంలో ఉండి 400 కిలోమీటర్ల దాకా ఎక్స్టెండెడ్ రేంజ్లో మనం కొట్టగలం. అట్లా డిస్ట్రాయ్ చేయగలిగిన వెపన్ సిస్టమ్స్ ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్రహ్మోస్. ఇటువంటివి మనకి భారత సైన్యంలో ఉన్నాయి, నేవీలో ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి. ఇవి మనం తయారు చేసినవి, మన దేశంలో తయారు చేసినవి. బ్రహ్మోస్ ఇది మిసైల్ అండి. ఇది పిన్ పాయింట్ టార్గెట్, ప్రెసిషన్ వెపన్ అండ్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్. దీన్ని ఆపడం చాలా చాలా కష్టం. ఇటువంటి మిసైల్స్ ఎన్నో రకాలు ఉన్నాయి మన దగ్గర. ఇండియన్ ఆర్మీలో ఇంతకుముందు ఎప్పుడో బొఫర్స్ గన్ గురించి మనం వినేవాళ్ళం, రాజీవ్ గాంధీ టైంలో వచ్చాయి అని చెప్పి. ఇప్పుడు అటువంటి గన్స్, అంతకంటే మంచి గన్స్ ఇండియాలోనే ప్రైవేట్ సెక్టర్, డిఫెన్స్, పబ్లిక్ సెక్టర్ రెండూ కలిపి తయారు చేస్తున్నాయి. అవన్నీ ఇండక్ట్ చేస్తున్నాయి. మనం ప్రతి నెలా చూస్తూ ఉంటాం భారతదేశం ఎన్ని వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ చేస్తూ ఉంది విదేశాలతోని. ఇది నేవీకి కావలసిన ఇది ఎయిర్క్రాఫ్ట్స్ కి మొన్ననే ఒప్పందం కుదుర్చుకుంది. మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తేజస్ ఫైటర్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు నిజంగా ఆత్మనిర్భర్ అవుతాం. ఈ ఆత్మనిర్భర్తో మనం వార్ లైక్ సిచ్యుయేషన్లో వేరే దేశాల మీద ఆధారపడి మాకు ఇది అమ్యునిషన్ అయిపోయింది ఇవ్వండి, అది అయిపోయింది ఇవ్వండి అనాల్సిన అవసరం లేదు. ఇది మనకి టెక్నాలజీకి కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి కొంచెం హెల్ప్ మనకి కావాలి ఎట్లా అయినా. అది యుఎస్ఏ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, మన సొంత శాటిలైట్స్ ద్వారా కానివ్వండి, ఇవి మనకి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చాలా ముఖ్యం. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. సో దట్ మనం కరెక్ట్ టార్గెట్స్ని సెలెక్ట్ చేసుకొని, చూస్ చేసుకొని రైట్ టైంలో వాళ్ళని నాశనం చేస్తే దట్ విల్ గివ్ ఎ సెట్ బ్యాక్ టు పాకిస్తాన్. వాళ్ళకి ఈ దెబ్బకి వాళ్ళకి తెలిసొస్తుంది వీళ్ళతో పెట్టుకుంటే ఎంత కాస్ట్ ఉంటుందో. సార్, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఏమైనా ఏమైనా స్ట్రైక్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా జరిగాయా సార్? నేను చేరినప్పటి నుంచి భారతదేశంలో బార్డర్ ఏరియాస్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేదండి. ముందేమో నేను చేరిన తర్వాత ఇటు శ్రీలంకలో ఇది IPKF పంపించాం, అక్కడ వార్ జరుగుతోంది. దానికి ట్రైనింగ్ చేయడానికి ఇది మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ప్రాక్టీస్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళం. దాంట్లో ఇది పాల్గొన్నాను. ఇది చేస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఛమ్ జోడియా సెక్టర్లో జోడియాలో నాకు పోస్టింగ్ అయింది. అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్, అక్కడ ఎప్పుడైనా వాళ్ళు ఫైర్ చేయొచ్చు, దానికి జవాబుగా మనం కూడా ఫైర్ చేయొచ్చు. కాబట్టి అన్ని అండర్ గ్రౌండ్ బంకర్స్ లో ఉండేవాళ్ళం. అటువంటి స్థితి చూసాను. అప్పుడే
ఇది మన పంజాబ్లో ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది. భిండ్రన్వాలా అని, ఇది గోల్డెన్ టెంపుల్ అని, అది దాని తర్వాత వాళ్ళు దానికి సపోర్ట్ పాకిస్తాన్ నుంచే వచ్చేది. దాన్ని కంట్రోల్ చేయడానికి నేను నాతో పాటు మా యూనిట్ డిప్లాయ్ అయి ఉన్నాం. దాంట్లో ఈ పంజాబ్ మిలిటెంట్స్ని చేజ్ చేయడానికి, వాళ్ళని పట్టుకోవడానికి కార్డన్ సర్చ్, అంబుష్, పెట్రోలింగ్ ఇవన్నీ చేశాను. ఇది 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 అయిన తర్వాత నార్త్ ఈస్ట్లో పోస్టింగ్ వచ్చింది, లేఖాపాని అనే ఒక ప్లేస్లో. అది తిన్సుకియా డిస్ట్రిక్ట్, దిబ్రూగఢ్, జోర్హాట్, నార్త్ లఖింపూర్, దీమాపూర్, దింజాన్ అటు సైడ్ అనమాట. అక్కడ ఎన్నో రకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు మాకు ఇండిపెండెన్స్ కావాలంటారు. మేము వాళ్ళతో ఉండలేము, మాకు ఇది కావాలి. మేము ఎక్కడైతే ఆపరేట్ చేసేవాళ్ళమో అక్కడ ఉల్ఫా ఉగ్రవాదులతోని ఉందన్నమాట. అప్పుడు ఇటువంటి స్థితియే. మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే గన్స్, లోడెడ్ గన్స్ తోని రెడీగా ఫైర్ చేయడానికి రెడీగా ఉండి వెళ్ళాలి. లేకపోతే మన మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళాలి, రెడీగా గ్రెనేడ్స్ పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే మనం చస్తాం. పెట్రోలింగ్ చేయాలి, ఇంటెలిజెన్స్ కావాలి, లోకల్ పాపులేషన్కి ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళేమో లోకల్ పాపులేషన్ని భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునేవాళ్ళు. కాబట్టి నేను చెప్పొచ్చింది ఏంటంటే, తర్వాత నేను జమ్మూ కాశ్మీర్లో వెళ్ళాను. అప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది, ఐఈడి బ్లాస్ట్లని. అంతకుముందు హింటర్లాండ్లో, బాంబేలో, గుజరాత్లో, హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ బాంబు దాడులు జరుగుతూ ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది పీస్ అనేది లేకుండా పోయింది. దాన్ని మేము నో వార్ నో పీస్ అనేవాళ్ళం. ప్రతి దేనికైనా సిద్ధంగా, ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో తెలియదు, ఎక్కడ డిప్లాయ్ అవ్వాలో ఇది తెలియదు. కానీ ప్రతి 24 గంటలు రెడీగా ఉండేవాళ్ళం. అంటే 3 గంటల్లో మొత్తం ఆర్మ్స్ అమ్యునిషన్ అన్నీ తీసేసుకొని మూవ్ అవ్వడానికి, చెప్పిన ప్లేస్లో డిప్లాయ్ అవ్వడానికి. అటువంటి స్థితులు చూశానండి. నా పోస్టింగ్స్ అన్నీ ఇండియన్ బార్డర్స్, డిఫికల్ట్ ప్లేసెస్లోనే అయ్యాయి. కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ ట్రైనింగ్ చేయాల్సినప్పుడు మటుకు ఇది ఊటీలో, వెల్లింగ్టన్లో స్టాఫ్ కాలేజ్, ఇది ఇందోర్లో ఆర్మీ వార్ కాలేజ్, దేవ్లాలీలో ఉన్న ఆర్టిలరీ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ, ఇటువంటి బెల్గాంలో ఉన్న కమాండో కోర్సు, వీటిల్లో ట్రైనింగ్ వచ్చినప్పుడు మటుకు ఇక్కడ ఉండేవాళ్ళం. అది మీ పక్కన ఉంది ఇండియన్ మిలిటరీ అకాడమీలో. దాంట్లో 1991లో పాస్ అవుట్ అయ్యాను. దాని తర్వాత కెప్టెన్గా దాంట్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను, యంగ్ కెడెట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. తర్వాత మళ్ళీ నా రెజిమెంట్ని కమాండ్ చేసిన తర్వాత మళ్ళీ బెటాలియన్ కమాండర్గా అక్కడికి పోస్టింగ్ అయ్యాను. సో వాళ్ళని ట్రైనింగ్ చేయడానికి అన్నమాట. ఇక్కడ మొత్తం ట్రైనింగ్ అవుతుంటాయి కదా సార్? అవునండి. దీంట్లో అన్ని భారత సైన్యంలో చేరే వాళ్ళు అందరికీ ఇది ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. 6 months సార్? అదే అండి, 1.5 సంవత్సరాలు డిగ్రీ చేసి వెళ్తే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వెళ్తే 3 years ట్రైనింగ్. స్టార్టింగ్ సర్వీస్లోకి వెళ్తున్నప్పుడు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎందుకు డిఫెన్స్ సైడ్, ఆర్మీ సైడ్, మిలిటరీ సైడ్ అవసరమా అని ఎవరైనా అన్నారా సార్ మిమ్మల్ని? అందారెడ్డి. కానీ మా ఫ్యామిలీలో మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు, మా అక్క డిఆర్డిఎల్లో పనిచేసింది. సో మా చెల్లెలు హెచ్ఏఎల్లో ఇది రష్యన్ ట్రాన్స్లేటర్గా పనిచేస్తూ వచ్చింది. సో నేనేమో ఇది లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు యూపీఎస్సి ఫస్ట్ ఇదనమాట. లేకపోతే మామూలుగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీర్లకి కావాలంటే అది జేఈఈ కానీ మన ఎంసెట్ కానీ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది 11th క్లాస్ కాగానే యూపీఎస్సి ఎన్డీఏ ఎగ్జామ్. అది రాశాను, రాస్తూ దాంట్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాను, దాంట్లో మెరిట్ లిస్ట్లో వచ్చాను. మెడికల్కి వెళ్ళాను, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఇది మళ్ళీ ఇది ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ వచ్చింది, దాంట్లో ఫస్ట్ 50లో ఉన్నాను. ఇన్ని అయిన తర్వాత ఇక ఆలోచించడం వెళ్ళాలా వద్దా అనేది లేకుండా నాకైతే తెలుసు వెళ్ళాలి అని. సరే అమ్మకి నాన్నకి ఎందుకు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనేవాళ్ళు, కానీ నేను మటుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను.
చిన్నప్పటి నుంచి కూడా ఇది ఆర్మీ అంటే చాలా ఇది మక్కువ. ఎప్పుడన్నా ఆర్మీ వెహికల్స్ వెళ్తుంటే సెల్యూట్ చేసేవాడిని, వాళ్ళతో దోస్తీ చేసే చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళతోని. ఇది ఆర్మీ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ కెరియర్ అండి. బాగుంటుంది కదా సార్? చాలా బాగా ఉంది. దీన్ని మొత్తం 42 ఏళ్ళు ఆర్మీలో గడిపాను. 38 ఏళ్ళు కమిషన్ ఆఫీసర్గా, 4 ఏళ్ళు ట్రైనింగ్లో. సో ప్రతి ఒక్క రోజు దేర్ వాజ్ సంథింగ్ టు లెర్న్ అండ్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ అన్ని పాజిటివ్. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, అన్ని పాజిటివ్గా ఆలోచించాలి, అన్ని కరెక్ట్గా చేయాలి, అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అనేది. అవన్నీ మాకు నేర్పించారు, నేర్చుకున్నాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసాము, దాంట్లో సక్సీడ్ అయ్యాము. అంతకంటే కావాల్సింది ఏంటండి? నేను ట్రై చేశాను సార్, ఒక 3-4 ర్యాలీస్కి వెళ్ళాను. వెరీ నైస్. రన్నింగ్ లోని లేకపోతే మెడికల్ టెస్ట్ లోని అలాగా ఏదో దాంట్లో పోయేది. అది భారతరత్న అబ్దుల్ కలాం కూడా ఎయిర్ ఫోర్స్ లో చేరాలని వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆయన ఏమో మిసైల్స్ కి మొత్తం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని చేసి, ఇవి అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్, పృథ్వీ మిసైల్స్, ఇవన్నీ ఆయన ద్వారానే వచ్చాయి. నేను అలా ఇప్పుడు ఎవరికి ఏమి సార్, నాకు బేసిక్గా మీరు పెట్టుకున్న అది ఏదైతే ఉందో అది ఏంటి సార్? నాకు మామూలు డౌట్ వస్తుంది సార్. అవునండి, మామూలుగా మన జనం ఎక్కడైనా కూడా ఇంతకు ముందు ముకుటం ధరించేవాళ్ళు, కిరీటం ధరించేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ ర్యాంక్స్, వాళ్ళ హోదాని బట్టి. మిలిటరీ సర్వీసెస్లో ఈ టోపీ ఉండేది, మీరు చూసింటారు. ఫ్రెంచ్ రెవల్యూషన్లో, నెపోలియన్ ఆర్మీలో, బ్రిటిష్ ఆర్మీలో పెద్ద పెద్ద టోపీలు పెట్టుకునేవాళ్ళు. అట్లానే ఇండియన్ ఆర్మీలో కూడా టోపీలు ఉన్నాయి, హెడ్ గేర్. ఎందుకంటే తల అన్నిటికీ ముఖ్యం, తల మీద ఉన్నది ఇది గౌరవం చూపించేది. ఇవి వివిధ రకాలుగా ఉంటాయి. ఒకటేమో మామూలుగా పీ క్యాప్ అంటారు, ఇది పెరేడ్ లో, రిపబ్లిక్ డే పెరేడ్ లో పెట్టుకుంటారు సార్. ఆ టైప్ సార్ ఇటువంటిదండి, ఇది పీ క్యాప్. అదే సెరిమోనియల్ దీంట్లో ఫార్మల్ ఒకేషన్స్ లో అది వేసుకుంటాం. లేకపోతే బెరే, మీరు ఎన్సీసీలో ఉన్నప్పుడు చూస్తారు కదా, బెరే వేసుకుంటారు, ఆ బెరెట్ క్యాప్ అది వేసుకుంటారు. ఇది ఏమో ఇది సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు, ఇది ఇన్ఫార్మల్ డ్రెస్ లో ఉన్నప్పుడు, ఆఫీసర్స్ మెస్ కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఆ యూనిఫామ్ వేసుకోమో, ఇటువంటి డ్రెస్ వేసుకుంటామో అప్పుడు ఇది పెట్టుకుంటాం అనమాట. అది రిటైర్ అయిన తర్వాత కూడా ఇది పెట్టుకుంటూ ఉంటాము. అది అంత మక్కువ. ఇది కూడా ఒక ఆఫీసర్ అనే ర్యాంక్ మనకి కనిపిస్తుందా సార్ వాటిలో? అవునండి, ఇటుపక్క ఉన్నదేమో ఏ బ్రాంచ్ కి చేరింది అనేది ఇదేమో ఆర్టిలరీ. ఇటుపక్క ఉన్నవేమో 2 స్టార్స్, 2 స్టార్ జనరల్ అని అనమాట. మామూలుగా ఇక్కడ చూసుంటారు, ఇక్కడ కాలర్ లో యూనిఫామ్ లో ఉన్నప్పుడు కాలర్ మీద 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్స్, 4 స్టార్స్ ఉంటాయి. కాలర్ మీద రెండు సైడ్లు ఉంటాయి. భుజాల మీద కూడా వేరే. దీన్ని బట్టి 2 స్టార్ జనరల్, 3 స్టార్ జనరల్, 4 స్టార్ జనరల్ అని అంటాం అనమాట. అందరినీ జనరల్స్ గా చేస్తాం, ఈ సీనియర్ ర్యాంక్ ఆఫీసర్స్ ని. మన ఇండియాలో సీనియర్ ఆఫీసర్ 5 స్టార్ హైయెస్ట్ స్టారా సార్? 5 స్టార్ ప్రస్తుతం లేదండి. ఫీల్డ్ మార్షల్ అది రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు లాస్ట్ లో ఇచ్చారు. శామ్ మానేక్షా గారికి, ఇది కరియప్ప గారికి ఇచ్చారు. అర్జున్ సింగ్ గారికి మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అన్నారు. లేకపోతే 4 స్టార్ జనరల్ ప్రస్తుతం అన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ అందరూ 4 స్టార్ ర్యాంక్ ఆఫీసర్స్. సిడిఎస్ కూడా ప్రస్తుతం 4 స్టార్ ఆఫీసర్. సార్, ఇప్పుడు జస్ట్ ఈ వార్కి సంబంధించింది ఏదైతే మనం ఇంతకు స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం, అయితే డ్రోన్స్, అదే డ్రోన్స్ అంటే బెస్టా సార్, లేకపోతే మిసైల్స్ ఇది యూజ్ చేస్తారా సార్? మ్యాక్స్ ఎక్కువ అవకాశం ఏది ఉంది అని. మామూలుగా ఇది ఇంతకుముందు ఇద్దరం కొట్లాడుకోవాలంటే గన్ తీసుకొని మిమ్మల్ని పొడి చేయడము, కాల్ చేయడము జరిగేది. కానీ ఇప్పుడు
టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మీరు మీ ఇంట్లో ఉంటే మిమ్మల్ని కొట్టాలి అంటే డ్రోన్ వాడచ్చు, మిసైల్ వాడచ్చు, ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ వాడచ్చు, సైబర్ వార్ఫేర్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయొచ్చు, ఐఈడీస్ పెట్టి లేపేయచ్చు. అటువంటి ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ 1-to-1 వెళ్ళడం అది లాస్ట్ రిసార్ట్ అండి. అది దానికి ముందు ఇవన్నీ మనం వాడతాం. ఇప్పుడు నేను చెప్పినట్టు మన రఫాల్కి కానివ్వండి, మన సుఖాయ్కి కానివ్వండి, ఎన్నో రకాల కేపబిలిటీ ఉన్న మిసైల్స్ ఉన్నాయి. అవి మన భూభాగంలోనే ఎగురుతూ శత్రు స్థావరాల మీద, ఉగ్రవాదుల క్యాంప్స్ మీద దాడి చేయొచ్చు, దాన్ని నాశనం చేయొచ్చు. అట్లానే ఇండియన్ ఆర్మీ దగ్గర కూడా మిసైల్ యూనిట్స్ ఉన్నాయి, పినాకా రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, ఇది ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. 40 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల దాకా కొట్టే ఇది ఉంది. ఆర్మీలో కూడా బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. ఎక్స్టెండెడ్ రేంజ్తో 400 కిలోమీటర్ల దాకా కొట్టవచ్చు. ప్రెసిషన్ గైడెడ్ అనమాట. ఈ నేవీ దగ్గర మంచి సాగరిక మిసైల్స్ కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ప్రళయ మిసైల్, అగ్ని మిసైల్, ఇవి పృథ్వీ మిసైల్, ఇవి ఉన్నాయి. కానీ ఇవన్నీ స్ట్రాటజిక్ ఫోర్సెస్లోకి న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్లో ఉంటాయి. మామూలుగా అవి దాన్ని రెడీగా ఉంటాం, కానీ దాని మన డాక్ట్రిన్ ప్రకారం అవి వాడము. కానీ నాన్ న్యూక్లియర్ టిప్డ్ మిసైల్స్ మనము వాడచ్చు ఒక యుద్ధం అయితే. సో ఇటువంటి పరిస్థితిలో మనం డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గర అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్ ఉన్నాయి, కాంబాట్ యుఏవీస్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, ఇది ఎయిర్బోర్న్ ఎలక్ట్రానిక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంత టెక్నాలజీ, ఇంత సాఫిస్టికేటెడ్ వెపనరీ ఉన్నప్పుడు మనం మన వాళ్ళ శత్రువుల భూభాగంలోకి వెళ్ళాలన్నా కూడా అవన్నీ మనల్ని సపోర్ట్ చేస్తాయి. ఓకే. మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు, మేజర్ వేరు, జనరల్ వేరు, ఈ రెండు వేరు వేరా సార్? డిఫరెంట్ సార్? ర్యాంక్ స్ట్రక్చర్ నేను చెప్పినట్టు, నేను చేరినప్పుడు సెకండ్ లెఫ్టినెంట్ అనేది ఫస్ట్ ఉండేది. మీరు కూడా చూస్తుంటారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎన్పిఏ నుంచి మొదలైతే ఒక స్టార్ వేసుకుంటారు. మేము కూడా ఒక స్టార్ వేసుకునే వాళ్ళం అప్పుడు. ఇప్పుడు అది తీసేసిన తర్వాత 2 stars తోని మొదలవుతుంది, లెఫ్టినెంట్ తోని మొదలవుతుంది. లెఫ్టినెంట్, దాని తర్వాత 3 stars భుజాలు వేసుకుంటే క్యాప్టెన్, ఇది అశోక వేసుకుంటే మేజర్, ఇది అశోక అండ్ ఒక స్టార్ వేసుకుంటే లెఫ్టినెంట్ కర్నల్, 2 stars అశోక వేసుకుంటే ఫుల్ కల్నల్. అప్పుడు ఇది కాలర్ మీద రెడ్ ట్యాబ్స్ వస్తాయి. దాని తర్వాత బ్రిగేడియర్, ఒక స్టార్ ఉంటుంది కాలర్ మీద. తర్వాత మేజర్ జనరల్ 2 stars ఉంటాయి. తర్వాత లెఫ్టినెంట్ జనరల్ 3 stars ఉంటాయి. తర్వాత జనరల్ 4 stars అండ్ ఇది లీవ్స్ ఉంటాయి. ఇది ర్యాంక్ స్ట్రక్చర్ అండి. అదే స్టార్టింగ్ లో అంటే మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, ఈ ముగ్గురిని మామూలుగా జనరల్ ఆఫీసర్ అంటారు. అలాగే నేవీలో రేర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, అడ్మిరల్ ని అడ్మిరల్ అంటారు. ఇది దీంట్లో ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ని ఎయిర్ మార్షల్ అంటారు. మిమ్మల్ని శ్రీనివాసరావు గారు అని అంటే బాగుంటుందా, నచ్చుతుందా? జనరల్ శ్రీనివాసరావు గారు అంటే నచ్చుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి 30 ఏళ్ళు దేశ సేవ చేసి ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మన ఐడెంటిటీ మామూలుగా శ్రీనివాసరావు అయినా కూడా దేశ సేవ వలన నాకు వచ్చిన ర్యాంక్ అది ముఖ్యం. కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా ఆ ర్యాంక్ని పెట్టుకుని ఇది ఫెసిలిటీ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. అందుకనే ఎప్పుడు మనం రిటైర్ అయినా కూడా మేజర్ జనరల్ శ్రీనివాసరావు రిటైర్డ్ అంటాం. ఎలా అయితే జడ్జిలు రిటైర్ అయిన తర్వాత కూడా జస్టిస్ అంటాము, అట్లా వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా మనం జస్టిస్ అనే అంటాం. అలానే ఆర్మీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, నేవల్ ఆఫీసర్స్ రిటైర్ అయినా కూడా వాళ్ళ ర్యాంక్ వాళ్ళతో పాటు ఉంటుంది. పేరు తర్వాత రిటైర్డ్ అని రాస్తాం. ఆ మనిషి రిటైర్డ్ అయ్యాను కానీ ఆ ర్యాంక్ కాలేదు అనమాట. ఓకే సార్, మీరు మదర్ టంగ్ తెలుగునా సార్? అవునండి. అవునా సార్? తెలుగు. అంటే మన అబ్బాయి ఫుల్ ఇంగ్లీష్
అంటే అసలు అవునండి, హిందీ నేను నాకు దీంట్లో ఆర్మీలో చేరిన తర్వాత నా పోస్టింగ్స్ అన్నీ వేరే వేరే ప్రాంతాల్లో మొత్తం ఉండేవి. మా వైఫ్ అనురాధ తను భోపాల్లో మధ్యప్రదేశ్లో ఉండింది, పుట్టింది కూడా మధ్యప్రదేశ్లోనే. తను హిందీ మాట్లాడుతుంది, వాళ్ళ మదర్ టంగ్ కన్నడ, అయ్యేటప్పటికీ నాది మదర్ టంగ్ తెలుగు. సో నాకు కన్నడ రాదు, తనకి తెలుగు రాదు, కాబట్టి హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళం. మోరోవర్ మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళతో పాటు ఉండే ఫ్రెండ్స్ అందరూ హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడుకునే వాళ్ళు, కాబట్టి వాళ్ళు అది నేర్చుకున్నారు. తెలుగు కొంచెం కొంచెం అర్థమవుతుంది, కన్నడ నేర్పించడానికి కన్నడలోనే మాట్లాడుతుంది పిల్లలతోని, కానీ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ జవాబు ఇవ్వడం కొంచెం హెసిటేట్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చి మాకు తెలియని విషయాల్ని తెలియజేసేలా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ మనం కలిసే అవకాశం వస్తే మళ్ళీ కలుద్దాం, మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా దేశానికి బార్డర్లో కష్టపడి సేవ చేసినందుకు కూడా మాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని కాపాడినందుకు. మేము ఈరోజు ఉన్నామంటే మీరు ఆ బార్డర్లో సేవ చేయడం వల్లనే మేము ఈరోజు ఇక్కడ హ్యాపీగా ఉండి మేము ఇలా ఒక యాంకర్గా నేను హోస్ట్ చేస్తున్నాను. ఈ 42 ఏళ్ళు ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ ప్లస్ 38 years ఆఫ్ సర్వీస్ చేసిన దాంట్లో ఏ రోజు కూడా ఎందుకు చేరామా అని అనిపించలేదు. మళ్ళీ చేరే అవకాశం వస్తే మళ్ళీ చేరతాను. దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ కలీగ్స్ తోని, మనకంటే జూనియర్స్ కానివ్వండి, కలీగ్స్ కానివ్వండి, మనకంటే సీనియర్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న బాన్ హామీ అది ఏ దీంట్లో ఏ వేరే వృత్తిలో ఉండదండి. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం, నాతో పాటు పనిచేసేవాడు బడ్డీ అంటాం, అంటే ఇద్దరం ఒకే యుద్ధంలో ఒకే కందకం అంటారా, దాని పిల్ బాక్స్ లో ఇద్దరం కలిసే ఉండాలి. అది నేను ఆఫీసర్ను, తను జవాను అనేది ఏం డిస్టెన్స్ లేదు. బుల్లెట్ వస్తే ఆఫీసర్ ఆ జవాన్ అని చూడదు, అది ఎవరికి తగిలితే వాళ్ళు పోతుంది. నన్ను ఎవరన్నా కాపాడగలిగితే, నాకు బుల్లెట్ తగిలితే కాపాడేది నాతో పాటు ఉన్న ఆ సోల్జరే, అతన్ని కాపాడేది నేనే. అటువంటి బంధం అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వాళ్ళు అక్కడ యుద్ధ రంగంలో ఇవ్వలేరు. కాబట్టి వీళ్లతో పాటు పెరిగి, వీళ్లతో పాటు ట్రైనింగ్ చేసి, వీళ్లతో పాటు యుద్ధానికి రెడీ అయ్యి, యుద్ధ ఎక్సర్సైజెస్లో పాల్గొని ఫైనల్లీ రిటైర్ అయినందుకు నాకు ఎంతో గర్వకారణం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా తల్లిదండ్రులకి, మా ఫ్యామిలీకి, ఈ భారతదేశానికి చాలా చాలా కృతజ్ఞతలు. సూపర్ థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్ సార్. ఇంటర్వ్యూ చూశారు కదా, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు మీ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.